ఏదైతే ఎఫోర్డబుల్ సెగ్మెంట్ ఉందో మనకి రియల్ ఎస్టేట్లో లైక్ ఒక 50 lakhsలో ఒక ప్రాపర్టీ వస్తుంది అనుకుంటే, సో ఆ ప్రాపర్టీ వైపు ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ ఇప్పుడు మనము ట్రెండ్ చేంజ్ అయ్యి కమర్షియల్ కాంప్లెక్సెస్ ఒకటే జగ మనకు వెళ్తే పార్కింగ్లో బండి పెట్టుకొని మనకు అన్ని టైప్ ఆఫ్ షాపింగ్ ఒకటే బిల్డింగ్లో చేసుకోవాలి. కనెక్టివిటీ ఎక్కువ వచ్చేసిన కాబట్టి మనకు ఈ ఏరియాస్ అన్నీ ఎక్కడైనా ఈ రెసిడెన్షియల్ అయినా కూడా వాళ్ళు కమర్షియల్గా వాడుకుంటున్నారు బాగా మంది. కమర్షియల్ అంటే మనం ఓన్లీ షాపింగ్ కాంప్లెక్సెస్ ఆఫీసెస్కే కమర్షియల్గా అనుకుంటున్నాం, అట్లా కాదు. ఇప్పుడు హాస్టల్కి ఇచ్చేసుకున్నారు అనుకోండి, అది కూడా కమర్షియలే. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఇల్లు ఏం చేశారంటే వాళ్ళు కమర్షియల్గా ఇచ్చేసి హాస్టల్కి ఇచ్చేసి మొత్తం కంప్లీట్ ఈ మన కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ది. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో ఈరోజు మనతో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అడ్వైజర్ మహమ్మద్ మస్బౌద్దీన్ గారు ఉన్నారు. సో సార్తో ఇవాళ మనము ఈ కమర్షియల్ ప్రాపర్టీ హైదరాబాద్లో ఎందుకు డిమాండ్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటివి కొంచెం సెగ్మెంట్ అనేది కొంచెం ప్రెషర్లో ఉంది. సో వీటికి రీజన్స్ ఏంటో సార్తో ఇవాళ కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అయితే మనకి కొన్ని సర్వేలు ఇవన్నీ కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఏంటంటే, ఏదైతే ఎఫోర్డబుల్ సెగ్మెంట్ ఉందో మనకి రియల్ ఎస్టేట్లో లైక్ ఒక 50 lakhsలో ఒక ప్రాపర్టీ వస్తుంది అనుకుంటే, సో ఆ ప్రాపర్టీ వైపు ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది ఒకటి. అండ్ ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రెజర్లో పడిపోయినాయి కంప్లీట్గా. ఓకే ఓకే. సో ఏదన్నా కూడా మనకి 1 crore అబోవ్ అయితేనే కస్టమర్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఒకటి ఉంది సార్. అంటే దీనికి రీజన్ ఏంటి సార్? ఇట్లా మనం ఏం గెస్ చేయలేమండి, ఎందుకంటే ఈ రేట్ని బట్టి ఇంత 1 crore లోపల డిమాండ్ లేదు, 1 crore ముందే డిమాండ్ ఉంది అన్నట్టు ఏం లేదు. యాక్చువల్లీ కమర్షియల్ స్పేసెస్ మీరు చెప్తున్నారు కదా, హైదరాబాద్లో దిస్ ఈజ్ ది కరెక్ట్ టైం టు ఇంప్రూవ్ ది కమర్షియల్ స్పేసెస్. ఎందుకంటే ఇంతకుముందు మనకు ఆఫీసెస్ వస్తున్నాయి కాబట్టి కొన్ని ఏరియాస్లో షాపింగ్ కాంప్లెక్సెస్ అవి కమర్షియల్ స్పేసెస్ డెవలప్ అయినాయి. ఇంతకుముందు చూడండి, హైదరాబాద్లో ఓన్లీ జీవీకే మాల్ ట్రెండ్ అంటే మనకు ఓన్లీ జీవీకే. అవును సార్. దాని తర్వాత ఫోరం మాల్ వచ్చింది, దాని తర్వాత ఇన్ఆర్బిట్ మాల్ వచ్చింది, దాని తర్వాత సుజనా మాల్ వచ్చింది, తర్వాత లూలు కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు ఈ కమర్షియల్ ఏరియాస్ మనకు డిమాండ్లో వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనము షాపింగ్ చేయాలంటే ఇక్కడ కోటికి హ్యాబిట్స్కి వెళ్ళి ఒక్కొక్క దుకాణంకి తిరిగి మనము మొత్తం అక్కడ పార్క్ చేయాలా, ఇక్కడ పార్క్ చేయాలా వెహికల్ అన్నట్టు చూస్తుండే. కానీ ఇప్పుడు మనము ట్రెండ్ చేంజ్ అయ్యి కమర్షియల్ కాంప్లెక్సెస్ ఒకటే జగ మనకు వెళ్తే పార్కింగ్లో బండి పెట్టుకొని మనకు అన్ని టైప్ ఆఫ్ షాపింగ్ ఒకటే బిల్డింగ్లో చేసుకోవాలి. ఇటువంటి ట్రెండ్ మారింది పబ్లిక్కి. అప్పుడు మనకి ఏంటంటే ఎస్పెషల్లీ కమర్షియల్ స్పేసెస్ పెరిగినాయి మనకు, అంటే ఏరియాకి డిమాండ్ పెరిగింది. అప్పుడు బాగా మంది ఇప్పుడు మాల్స్ కింద పడిపోయారు. ఇప్పుడు బాగా మంది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే ఒక బిల్డింగ్ ఒక ఏరియాలో తీసుకొని బిల్డింగ్ ఓన్లీ కమర్షియల్ టైపే కడుతున్నారు. ఇది ఒక కమర్షియల్ టైప్. వేరే ఆఫీసెస్కి కమర్షియల్ స్పేసెస్ ఫర్ ఆఫీసెస్కి కూడా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, బాగా మంది ఉన్నాయి. ఈ బిల్డర్స్ ఏమేం చేస్తున్నారంటే పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని 5 floors కానీ 10 floors కానీ 12 floors కానీ కమర్షియల్ ప్లేసెస్లో హైటెక్ సిటీ అంటున్నాము, గచ్చిబౌలి అంటున్నాము, ఈ ఏరియాలో కట్టుకొని వాళ్ళు దానిలో ఆఫీసెస్కి కూడా ఇస్తున్నారు, కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ మనకు షాపింగ్ కాంప్లెక్సెస్కి కూడా ఇస్తున్నారు, షాపింగ్కి కూడా ఇస్తున్నారు. పెద్ద పెద్ద షోరూమ్స్ వస్తున్నాయి దానిలో. అది కాకుండా కార్ షోరూమ్స్ వస్తున్నాయి, 2-wheeler షోరూమ్స్ వస్తున్నాయి. అది కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో స్పేస్ ఫర్ ఆఫీస్ అన్నట్టు రెంట్, అంటే దానికి కొత్త వచ్చింది వర్క్ ప్లేస్ ప్లగ్ అండ్ ప్లే అని వస్తుంది. అటువంటి వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రోజు కమర్షియల్ ఏరియాస్లో కొద్ది చేంజెస్ ఎలాగైందంటే ఒకటే పెద్ద ఆఫీస్ కాకుండా చిన్న ప్లేసెస్ మనకు కమర్షియల్ టైప్ డెవలప్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి అదే ఏరియాలో డెవలప్డ్ ఏరియా ఉన్నా కాబట్టి అక్కడనే ఉండి వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నారు. అటువంటి ఉంది. ఓకే సార్. ఇంకా ఏంటంటే కమర్షియల్లో 2 types ఉన్నాయి కాబట్టి మనకు ఆఫీసెస్ స్పేసెస్, మళ్ళీ షాపింగ్ కాంప్లెక్సెస్, ఇవి 2 ఒకటే జగ కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో రావాలని ఇప్పుడు చూడండి, బాచ్పల్లిలో కూడా వస్తున్నాయి కొన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ వస్తున్నాయి. మనకు
వికారాబాద్లో ఇప్పుడు రీసెంట్లీ ఒక మా తెలిసిన వాళ్ళు బిల్డర్స్ చెప్పారు, మేము కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నాం వికారాబాద్లో అని. సంగారెడ్డిలో బాగా మంది డెవలప్ చేశారు, కమర్షియల్ స్పేసెస్ డెవలప్ చేశారు. అలాగనే మనకు మహబూబ్ నగర్లో పెద్ద పెద్ద షోరూమ్స్ వచ్చినాయి ఇప్పుడు. అంటే డెవలప్మెంట్స్ ఒకటే ప్లేస్ కాకుండా ఇప్పుడు ఇక్కడనే కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా డెవలప్మెంట్ అవుతుంది, అంటే డెవలప్ చేస్తున్నారు కమర్షియల్ స్పేసెస్. దానికి ఇప్పుడు హైదరాబాద్లో వచ్చే ఒక 10-20 ఇయర్స్ దాకా కమర్షియల్ స్పేసెస్కి బాగా డిమాండ్ ఉందండి. అవునా సార్? సో అయితే మనకి కమర్షియల్ స్పేసెస్లో మనకి రెంట్స్ ఎలా ఉంటాయి సార్? అంటే పర్ ఎస్ఎఫ్టీ ఎంత ఉంటుంది? 25 రూపీస్ నుంచి 65 రూపీస్ దాకా పర్ ఎస్ఎఫ్టీ ఉందండి. ఇప్పుడు ఈ ఏరియాలో మనం చూస్తే 25 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మినిమం. యాక్చువల్లీ ఇప్పుడు కమర్షియల్ స్పేస్ పర్టికులర్లీ ఇదే ఏరియాలో కమర్షియల్ స్పేస్ కావాలా అన్నట్టు డెవలప్ చేయలేము మనం. ఓకే, ఏమవుతుంది తెలుసా, మనము రెసిడెన్షియల్ ఏరియా అని డెవలప్మెంట్ చేసుకున్న ఏరియాకి కూడా ఇప్పుడు కమర్షియల్లో మారేస్తున్నారు వాళ్ళు, మానేస్తున్నారు. ఇది ట్రెండ్ నేను ఎక్కడ చూశానంటే ఇప్పుడు మాదాపూర్లో చూడండి, అయ్యప్ప సొసైటీలో అక్కడ అన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్ అని కట్టుకున్నారు, కానీ అదే అపార్ట్మెంట్లో మనం చూస్తే హాస్టల్ నడుస్తుంది. అవును సార్. స్టూడియో రూమ్స్ కట్టేశారు దానిలో. అది వర్క్ ప్లేస్ లాగా మనము కొంతమంది వర్క్ ప్లేస్ లాగా యూజ్ చేస్తున్నారు, కొంతమంది రెసిడెన్షియల్కి యూజ్ చేసుకుంటున్నారు. అంటే చిన్న చిన్న రూమ్స్ కట్టేసి స్టూడియో రూమ్స్ లాగా కట్టుకొని అది రెంట్కి ఇచ్చేసుకుంటున్నారు. అది కూడా కమర్షియల్కి మారిపోయింది. అంటే రెసిడెన్షియల్ అన్నట్టు ఇప్పుడు లేదు ఎక్కడ అయినా కూడా. మనకు ఆ ఏరియాలో డిమాండ్ వచ్చేస్తే కమర్షియల్గా వాడేసుకుంటున్నారు, అట్లా డైవర్ట్ అయిపోతున్నారు అది. సో అయితే సార్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో చాలా ఈ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ కమర్షియల్ స్పేసెస్ చాలా యూటిలైజ్ అవుతున్నాయి. అండ్ ఇన్ ఫ్యూచర్ మీరు అన్నట్టుగా ఇంకో 20 సంవత్సరాల వరకు కూడా మనకి కమర్షియల్గా బాగా డిమాండ్ ఉంది. సో ఈ కమర్షియల్ ఏరియాస్ అంటే కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్న ఏరియాస్ చుట్టుపక్కల ఉండే ఈ రెసిడెన్షియల్ హౌసెస్ అవి ఉంటాయి కదా సార్? అవును. సో ఆటోమేటిక్గా వాటి రెంట్స్ కూడా పెరిగిపోతుంటాయి. రెంట్స్ కాదు, దానికి కూడా కమర్షియల్ కన్వర్ట్ చేసేస్తారు. నేను ఇప్పుడు చెప్పినట్ల అయ్యప్ప సొసైటీలో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. ఇప్పుడు జన చైతన్యకి ఇన్స్టిట్యూట్ ఉంది కదా, వాళ్ళకి ఇచ్చేసారు గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అన్నట్టు 5 floors 6 floors బిల్డింగ్ కట్టి ఉన్నది, వాళ్ళు కమర్షియల్గా వాడుకుంటున్నారు. అది అలాగనే అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మీకు ఓఆర్ఆర్ లోపల చూడండి, ఎవ్వరు కూడా ల్యాండ్ మీరు రెసిడెన్షియల్గా ఎవరు వాడరు ఫ్యూచర్లో. నా ప్రెడిక్షన్ అంటున్నా సార్ నేను, ఫ్యూచర్లో వచ్చిన అన్ని బిల్డింగ్స్ మీకు కమర్షియల్ అయిపోతాయి ఓఆర్ఆర్ లోపల. రెసిడెన్షియల్ ఏరియా అన్నట్టు ఎక్కడ ఉండదు, ఎందుకంటే ఈ మెట్రో కనెక్టివిటీ ఎక్కువ వచ్చేసిన కాబట్టి మనకు ఈ ఏరియాస్ అన్నీ ఎక్కడైనా ఈ రెసిడెన్షియల్ అయినా కూడా వాళ్ళు కమర్షియల్గా వాడుకుంటున్నారు బాగా మంది. కమర్షియల్ అంటే మనం ఓన్లీ షాపింగ్ కాంప్లెక్సెస్ ఆఫీసెస్కే కమర్షియల్గా అనుకుంటున్నాం, అట్లా కాదు. ఇప్పుడు హాస్టల్కి ఇచ్చేసుకున్నారు అనుకోండి, అది కూడా కమర్షియలే. అట్లనే కమర్షియల్ లాగా వాడుకుంటారు మొత్తం. నేనైతే చెప్తున్నా, ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత మీరు చూడండి, ఓఆర్ఆర్ లోపల ఏది రెసిడెన్షియల్ ఏరియానే ఉండదు. అందరూ ల్యాండ్ ఎవరిది ఉన్నది వాళ్ళు కమర్షియల్గా వాడుకుంటారు, రెసిడెన్షియల్గా బయటికి వెళ్ళి ఉంటారు, ఓఆర్ఆర్ బయటికి వెళ్ళిపోతారు. దానికే ఇప్పుడు RRR వస్తున్న కాబట్టి మనకు ఇది ఫెసిలిటీ మంచిగా ఉంది. అంటే ఓఆర్ఆర్ బయటికి వెళ్ళి అక్కడ ఉండి ఈ లోపల ఉన్న స్పేసెస్ అన్ని కమర్షియల్గా వాడుకోవాలి. సార్ ఈ మధ్య కొన్ని ప్లేసెస్లో నేను కూడా విన్నాను సార్, అక్కడ ఎంతో కాలం నుంచి ఉన్న ఓనర్స్ అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయి దాన్ని కమర్షియల్ కింద మార్చేసుకొని, కమర్షియల్ పెరిగిపోయి నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఇల్లు ఏం చేశారంటే వాళ్ళు కమర్షియల్ గా ఇచ్చేసి హాస్టల్ కి ఇచ్చేసి మొత్తం కంప్లీట్ ఈ మన కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ది. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం కమర్షియల్ టైప్ గా వాడుకొని హాస్టల్కి ఇచ్చేసి వాళ్ళు బయటికి వెళ్ళి రెంట్కి ఉంటున్నారు. అవును సార్. అంటే ఇక్కడ వాళ్ళకు రెంట్ ఎంత వస్తుంది, 1 లక్ష 2 లక్షలు రెంట్ వస్తుంది. 20-25,000 రెంట్ ఇచ్చేసి బయటికి ఉంటున్నారు వాళ్ళు. అది కూడా కొంచెం సిటీకి దూరంగా పీస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి లగ్జరియస్, మీరు ఇంతకు ముందు చెప్పినట్టు లగ్జరియస్ గా ఉంటున్నారు వాళ్ళు విల్లా తీసుకొని. ఒకటి సో ఇదొక ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది సార్ హైదరాబాద్ స్టార్ట్ అయింది. ఫ్యూచర్ లో కూడా అట్లనే అవుతుందండి. ఇప్పుడు కంప్లీట్ గా మేము వేరే మెట్రో సిటీస్ లో కూడా అట్లనే చూసాము. అదే ట్రెండ్ సేమ్ హైదరాబాద్లో కూడా వస్తుంది. అది అంటే ఇట్లాంటి రేట్ మనకి బాంబేలో ఇప్పుడు సర్వే అవుతుంది సార్ ఇట్లాంటిది? బెంగళూరులో కూడా, బెంగళూరులో కూడా అట్లానే ఉంది. ఇంతకుముందు ఎన్ని రెసిడెన్షియల్ ఏరియాస్ ఉండే నేను ఏది చూశాను,
అవి అన్నీ ఇప్పుడు కమర్షియల్లో వాడుకుంటున్నారు వాళ్ళు, మొత్తం కమర్షియల్లో వాడుతున్నారు. ఓకే. ఏది రెసిడెన్షియల్ ఏరియానే లేదు ఇప్పుడు లోకల్ సిటీలో. మీకు ఎంత దూరం వెళ్ళినా కూడా మీకు అదే కనబడుతుంది. కమర్షియల్ రెసిడెన్షియల్కి అన్ని కమర్షియల్ మానేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే జరుగుతుంది. మీరు చూడండి, ప్రీవియస్ ఒక 5 years నుంచి మనం అబ్జర్వేషన్ చేస్తే హైదరాబాద్లో బాగా ఏరియాస్లో ఏది రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉన్నది మొత్తం కమర్షియల్గా వాడుకుంటున్నారు. అదే అవుతుంది ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా కమర్షియల్ హైదరాబాద్ అంటే మొత్తం మీకు ఓఆర్ఆర్ లోపల కంప్లీట్ కమర్షియలే కనబడుతుంది ఫ్యూచర్లో. అంటే సార్ మనకి ఇప్పుడు ఇంత కమర్షియల్ అయిపోతే కనుక మరి ఇప్పుడు ఆఫీస్ స్పేసెస్ ఇవన్నీ మనకి సిటీలో కోర్ సిటీలో ఉంటున్నాయి, ఇవన్నీ కూడా కమర్షియల్ అయిపోతే అప్పుడు ఇంకా మనకి సిటీ చాలా ఎక్స్పాండ్ అవ్వాల్సి వస్తుంది మరి రెసిడెన్షియల్ జోన్. అవుతుంది కదా, ఇప్పుడే అవుతుంది. ఇప్పుడు 100 meters కిలోమీటర్స్ దాకా మనకు హైదరాబాదే అంటున్నాం మనం. ఏది డిస్టిక్ అన్నట్టు లేదు. ఇప్పుడు మీకు మహబూబ్ నగర్ ఏది డిస్టిక్ కనబడుతుందా మీకు? మీరు వెళ్ళండి, రాత్రి వెళ్తే కూడా మీకు ఎలా కనబడుతుంది అంటే మీరు సిటీలోనే వెళ్తున్నారు. అవును సార్, జడ్చర్ల వరకు కూడా మనం అవును కనబడదు. మీకు ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఎలా ఉంటుంది అంటే మీకు హైదరాబాద్ లో ఎలాగ ట్రాఫిక్ ఉంటుంది అలాగే ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు మెడ్చల్ వెళ్ళండి, రాత్రి మెడ్చల్ వెళ్తే కూడా మీకు కనబడదు. మీరు ఎక్కడైనా దూరం వెళ్తున్నారు కాబట్టి, ఒక డిస్టిక్ కి వెళ్తున్నారు అంటే కనబడదు. ఇప్పుడు కొద్దిగా వికారాబాద్ అది మీకు నల్గొండ వెళ్తే కొద్దిగా అట్లా కనబడుతుంది ఊరికి వెళ్ళాను అట్లా. కానీ మీరు ఈ నార్త్లో మీరు రామాయణపేట దాకా వెళ్తే కూడా మీకు అట్లా కనబడదు. ఈ సిద్దిపేట హైవేలో కూడా వెళ్తే అట్లా కనబడదు. వరంగల్ హైవేలో కూడా మీకు జనగాం దాకా వెళ్తే మీకు ఓన్లీ సిటీనే కనబడుతుంది. అలాగనే బెంగళూరు హైవే కూడా మీకు జడ్చర్లా కానీ మీ ఇంతకు ముందు కర్నూలు దాకా కూడా వెళ్తే అలాగనే కనబడుతుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. అంటే మీకు మొత్తం ఏరియా ఇప్పుడు 100 kilometers దాటి వెళ్ళిపోతుందండి హైదరాబాద్. అదే అయితే వాస్తవంలో పక్కా ఫ్యూచర్లో. ఓకే సార్, మంచి ఇన్సైట్స్ ఇచ్చారు. సో మా ఆడియన్స్ మళ్ళీ కాంటాక్ట్ చేయాలంటే మీరు ఒకసారి మీ డీటెయిల్స్ షేర్ చేయండి సార్. ఈ కమర్షియల్ స్పేసెస్ కానీ రెసిడెన్షియల్ స్పేసెస్ ఎక్కడెక్కడ కావాలన్నట్టు అడ్వైస్ కావాలంటే మీరు కాంటాక్ట్ చేయవచ్చండి. నా 2 numbers ఉన్నాయి, 7382016288, 9491564005. ఈ 2 numbers ఏదైనా నంబర్కి కాల్ చేయవచ్చు. 24/7 నేను అవైలబుల్ ఉంటానండి, నో ప్రాబ్లం. మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా మీకు రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.